స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు పిఎంఎస్లో మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేది మనం పే చేయాల్సి వచ్చేది, ఎక్కువ పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంటే కేవలం 2% ఎక్కువ మాత్రమే పిఎంఎస్ అనేది రిటర్న్స్ ఇస్తుందని అని అంటారు. సో 50 లక్షలు పిఎంఎస్లో పెట్టే బదులు అదేదో మ్యూచువల్ ఫండ్స్లోనే పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి కదా చాలా మంది అనుకుంటారు. సో దీని ప్రకారంగా మీకేమనిపిస్తుంది? సో మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అనిపిస్తుందా లేకపోతే పిఎంఎస్ బెస్ట్ అనిపిస్తుందా? యాక్చువల్గా ఏంటంటే మాకు చాలా కాల్స్ వస్తాయండి. చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఈ డౌట్ ఉంది. మేము కొంతమంది ఎక్స్పర్ట్స్ని కలిసాము, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ని కలిసాము. వాళ్ళు చెప్పేది అంతా కూడా ఏంటంటే మనకి చర్నింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి పిఎంఎస్లో దాని ద్వారా ట్యాక్స్ ఎక్కువ పడుతుంది, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 2% కంటే ఎక్కువ రిటర్న్ రాదు అని చాలా మంది మైండ్లో అయితే ఉందండి. ఇది మీరు అడిగిన క్వశ్చన్ అయితే కరెక్ట్ క్వశ్చనే. అది మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఇప్పుడు హైదరాబాద్లో చాలా అపార్ట్మెంట్స్ వచ్చాయి, అంటే గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ అపార్ట్మెంట్స్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసుకుంటే మీకు దగ్గర 20 floors 30 floors ఉన్నాయి. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కలిసి వాకింగ్కి వెళ్తారు. 2-3 ఫ్రెండ్స్ కలిసి వాకింగ్కి వెళ్తుంటారు. ఒకతను ఏంటంటే ఈ మధ్య నాకు కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది, 2000 దాటిపోతుంది కరెంట్ బిల్లు అని ఒకతను అన్నాడు. ఇంకోతను ఏమనంటే అంతెందుకు వస్తుంది, నాకు 400 1500 కంటే రావట్లేదు కరెంట్ బిల్లు, చాలా తక్కువ వస్తుంది కదా అని ఒకతను అంటాడు. అసలు లాజిక్ ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన అతను ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మొత్తం చుట్టూ మూసుకుపోయి 24 hours ఇంట్లో లైట్లు వేయాల్సిందే. ఇప్పుడు అదే 14th floorలో ఉన్న వాళ్ళకి పెద్దగా వెంటిలేషన్ బాగా వస్తుంది, వాళ్ళకి లైట్లు వేయాల్సిన అవసరం ఏం కాదు, చాలా తక్కువ లైట్లు వేస్తారు. సన్ కూడా డైరెక్ట్ ఇంట్లో పడిపోతుంది, డైరెక్ట్గా వస్తుంది ఇంట్లోకి, వాళ్ళకి కరెంట్ బిల్ తగ్గుతుంది. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉన్నారు కదా. ఒకతని వర్షన్ ఏంటి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని, ఇంకోతని వర్షన్ ఏంటి, కరెంట్ బిల్ ఏం ఎక్కువ రావట్లేదు కదా అని చెప్పి. అపార్ట్మెంట్ అదే. ఇప్పుడు చూడండి, ఒకతను అంటాడు మస్కిటోస్ బాగా వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి మస్కిటోస్ అంటాడు. ఇంకోతను అంటాడు అసలు మస్కిటోస్ లేవు అంటాడు. సాధారణంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి మస్కిటోస్ బాగా ఎక్కువ ఉంటాయి, దోమలు ఎక్కువ ఉంటాయి. అది మీరు 15th floor 20th floorలో ఉన్న వాళ్ళకి మస్కిటోస్ ఉంటాయి. అసలు మస్కిటో అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో ఉండేది ఒకటే గేటెడ్ అపార్ట్మెంట్, కానీ డిఫరెన్స్ చాలా ఉంటుంది, ఎక్కడున్నారు అనేది దాన్ని బట్టి వస్తుంది. సో అట్లాగే పిఎంఎస్లో కూడా దగ్గర 400 పిఎంఎస్లు ఉన్నాయి. ఆ 400 పిఎంఎస్లో ఎక్కువగా చర్నింగ్ చేసి ఎక్కువ ట్యాక్సెస్ పడే పిఎంఎస్లు 200 మాత్రమే ఉన్నాయి. ఇంకో 200 పిఎంఎస్లో అసలు చర్నింగ్ చేయరు, నీట్ బేస్డ్ అంటారు. అవసరం ఉందా చేంజ్ చేద్దాం, అవసరం లేదా వాళ్ళు చర్నే చేయొద్దు, అప్పుడు ట్యాక్స్లే పడదు. సో అలాగే మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 2% ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంది అనే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో పిఎంఎస్లు, అవి దగ్గర 300 పిఎంఎస్లు ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 400 300 పిఎంఎస్లో మీకు మ్యూచువల్ ఫండ్స్ కంటే 2-3% కంటే ఎక్స్ట్రా రిటర్న్ రాదు. కానీ కొన్ని పిఎంఎస్లు ఉంటాయి, జమ్స్ ఉంటాయి, అవి మ్యూచువల్ ఫండ్స్ కంటే 10% రిటర్న్ ఎక్కువ ఇస్తాయి, 10% ఎక్కువ. అవి చర్నింగ్ ఎక్కువ చేయవు, వేరే రిటర్న్ కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్తో 10% ఎక్కువ రిటర్న్ ఇస్తున్నాయి. సో మా ఆఫీస్కి ఒక ఐఐటి అతను వచ్చాడు, ఆయన ఢిల్లీ ఐఐటీలో చేశాడు. సో అతను వచ్చారు, వచ్చినప్పుడు ఇలా సేమ్ క్వశ్చన్ అడిగారు, సార్ చర్నింగ్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు అని. అయితే మా దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ పిఎంఎస్లు ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ పిఎంఎస్లో ఏంటంటే చర్నింగ్ తక్కువ చేసి మ్యూచువల్ ఫండ్స్ కంటే 5-10% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చే పిఎంఎస్లు అన్ని మా లిస్ట్ వస్తుంది మా దగ్గర. అలాంటివి అతని ముందు పెడతాం మేము. 17 పిఎంఎస్లు ఉన్నాయి ఇండియాలో, ఏవైతే పిఎంఎస్లు మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చినవి. ఏమని చూసారు మీరు, లాస్ట్ 1.5 yearలో మార్కెట్ బాగా డల్గా ఉంది, మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంది. 86,000 లాగా వెళ్ళిన మార్కెట్ మళ్ళీ 72 వచ్చింది, మళ్ళీ 82 వచ్చేసింది. ఇట్లా మార్కెట్ అంతా కూడా వాలటాలిటీలో ఉంది. ఇట్లాంటి వాలటాలిటీలో ఉన్న మార్కెట్లో కూడా 18% రిటర్న్ ఇచ్చే పిఎంఎస్ కూడా ఉన్నాయి. 18%, సింగిల్ డిజిట్ పక్కన పెట్టండి, 18% అంటే చాలా ఎక్కువ. సో కాబట్టి పిఎంఎస్లో ఎక్స్ట్రాడినరీ పిఎంఎస్లు కూడా ఉన్నాయి. మనం తీసుకున్న పిఎంఎస్ని బట్టి ఉంటుంది అది కరెక్టా కాదా అని చెప్పి. సో ఎప్పుడైతే మేము ఒక 400 పిఎంఎస్లు మనం చూస్తున్నాము ఎవ్రీడే, మాకు ఐడియా ఉంటుంది విచ్ ఇస్ ద బెస్ట్ పిఎంఎస్ ఫర్ ద ఇన్వెస్టర్ అని చెప్పి. సో మనం క్వాలిటీని హంట్ చేయాలంతే. ఇప్పుడు చూడండి, మనం ఒక ఆఫీస్లో 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి అనుకోండి, ఏదైనా ఎంఎన్సీ ఉంది, ఆ కంపెనీలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఆ 3 పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ 3 తీసుకోరు, ఇంటర్వ్యూ 300 మంది తీసుకుంటారు. ఎప్పుడైతే 300 మందిని ఇంటర్వ్యూ చేసి ఆ 3 పోస్ట్స్కి వాళ్ళు సూటబుల్ పర్సన్ తీసుకుంటారు. అట్లాగే బయట మార్కెట్లో మనకి 400 పిఎంఎస్లు ఉన్నాయి అందుబాటులో. సో 400 పిఎంఎస్లో మనం చేసే పిఎంఎస్లో మహా అయితే 2-3 చేస్తాం, అందుకని చేయం కదా. 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైనా చేయగలిగితే వర్క్డే చేస్తారు, లేదా 2-3 చేస్తారు. సో ఉన్న 400లో కూడా బెస్ట్ క్వాలిటీ 3 పిఎంఎస్లు తీసుకుంటే ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ 8% రిటర్న్ ఇస్తూనే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్, 20% రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కొన్ని పిఎంఎస్లు ఉంది, స్టాలిన్ కంపెనీ ఉంది, అది ఏంటంటే చాలా
అందరికీ తెలుసు సెబీ రూల్ ప్రకారం మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఎంత అంటే 50 lakhs. కానీ ఆ కంపెనీ డిమాండ్ ఎలా చేస్తుందంటే మీరు కనుక నా దగ్గర పిఎంఎస్ సర్వీస్ తీసుకోవాలి అంటే 5 CR ఉంటుంది, 5 CR అంటే మినిమం 5 CR వస్తేనే వాళ్ళు మీద హ్యాండిల్ చేస్తారు. కానీ ఇప్పుడు మార్కెట్ కొంచెం కరెక్షన్ అయింది కాబట్టి, కొంచెం డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అందరికీ అవకాశం ఇద్దామని చెప్పి మళ్ళీ 50 lakhsకి వచ్చింది. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరికైనా మిస్ అయిన వాళ్ళందరికీ కూడా స్టాలిన్లో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు 50 lakhs కోసం వాళ్ళు కొన్ని గ్రీన్ లాటిన్ కంపెనీ ఉంది, అది మినిమం 1 CR అడుగుతుంది. సో ఈక్విటాస్ కంపెనీ ఉంది, అది మినిమం 3 CR పిఎంఎస్ చేయాలంటే. సో వాళ్ళ డిమాండ్ అంటే వాళ్ళు ఎందుకు అంత డిమాండ్ చేస్తున్నారు, పబ్లిక్ ఇంకా ఎందుకు రెడీగా ఉన్నారు వాళ్ళకి ఇవ్వడానికి అంటే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా వాళ్ళ దగ్గర. సో అట్లాంటివి దగ్గర 1 కాదు 2 కాదు 17 PMSలు ఉన్నాయి. ఏవైతే బెటర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే 2% గ్యాప్ కాదు, 5%, 10% గ్యాప్ ఉన్న ఫండ్స్ చాలా ఉన్నాయి పిఎంఎస్లు. సో అట్లాంటి పిఎంఎస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా రిటర్న్స్ వస్తాయి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఎంత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనకి ఒక 1 crore ప్రాఫిట్ వచ్చింది, పిఎంఎస్ లో కూడా అదే 1 crore ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మనం టాక్సేషన్ పరంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసుకుంటే ఏది ఎలా పే చేయాలంటారు? క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఎలా ఉంటాయంటేనండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5%. అదే సేమ్ అప్లికబుల్ టు పిఎంఎస్ లో కూడా 20% షార్ట్ టర్మ్, 12.5% మనకి లాంగ్ టర్మ్ ఉంది. అయితే ఇక్కడ టాక్సేషన్ ఎలా ఉంటుందంటే పిఎంఎస్ లో ఎవ్రీ ఇయర్ వాళ్ళు మన పేరున వాళ్ళు ట్రేడ్ చేస్తారు కాబట్టి ఏ ఇయర్కి ఆ ఇయరే ట్యాక్స్ కట్టాలి. సపోజ్ మనకి ఈ ఇయర్ మనం పెట్టిన 50 lakhs పెట్టాము, 1 year తర్వాత అది 60 lakhs అయింది. ఆ 10 lakhs ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ఇయర్కి మనం ఆ 10 lakhs మీద మనం ట్యాక్స్ పే చేసేస్తాం. అలా చేసేందు వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మన ప్రిన్సిపల్ 50 కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి మన ప్రిన్సిపల్ 60 lakhs. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఆ ఇయర్ పిఎంఎస్లో క్లియర్ అయిపోతుంది కాబట్టి మనకి బర్డెన్ ఉండదు. అదే కనుక మ్యూచువల్ ఫండ్స్ మనం పెట్టామనుకోండి, పెట్టిన 50 lakhs 6 yearsకో 7 yearsకో 1 CR అయింది. అప్పుడు మన పిల్లాడి చదువుకో లేకపోతే పాప మ్యారేజ్కో మనం 1 crore రిడీమ్ చేయాల్సి వచ్చింది. 1 crore రిడీమ్ చేసినప్పుడు మొత్తం 50 lakhs మీద మీరు ఆ ఇయర్లో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అది అప్పుడు మీకు బర్డెన్ అవుతుంది. అది యాక్చువల్గా ఎందుకంటే హెచ్ఎన్ఐస్ అందరూ మొగ్గు చూపించేది పిఎంఎస్కి. అందుకే మీరు ఇక్కడ ఏంటంటే పిఎంఎస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క ఇయర్ కూడా ఆ ఎగ్జంప్షన్ ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో 1,25,000 ఎగ్జంప్షన్ ఉంటుంది. అది మనం ప్రతి ఇయర్ తీసుకోవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎప్పుడైతే మనం లాస్ట్గా తీసుకుంటామో 7th year ఎప్పుడు రిడీమ్ చేస్తామో 1 crore మనకు వచ్చే ఎగ్జంప్షన్ 1 time అంటే 1,25,000 మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. ఇక్కడ అలా కాదు, ప్రతి ఇయర్ మనం ఎగ్జంప్షన్ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ పడింది, మీరు చూసారు లాస్ట్ 2024 September నుంచి కూడా మార్కెట్ డౌన్లో ఉంది. 2025 అయితే కంప్లీట్ జీరో మార్కెట్ లాస్ వచ్చింది. ఇట్లాంటి లాస్ వచ్చిన టైంలో మనం ఏం చేయొచ్చు అంటే పిఎంఎస్లో వచ్చిన లాస్ని ఫ్యూచర్లో వచ్చిన ప్రాఫిట్లోకి మనం దాన్ని మైనస్ చేసుకోవచ్చు. అలా 8 years దాకా పర్మిషన్ ఉంది, ఎప్పుడైనా మనం ప్రాఫిట్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంది. సో కాబట్టి ఎక్కువ మంది హెచ్ఎన్ఐస్ మొగ్గు చూపించేది హెచ్ఎన్ఐస్ పిఎంఎస్కి ఇదే. ఇందులో టాక్సేషన్ ప్లస్ పాయింట్ యాక్చువల్గా, అది చాలా మంది మైనస్ పాయింట్గా చూస్తారు అంతే. సో కాబట్టి అది చర్నింగ్ తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ 2020 నుంచి కూడా చర్నింగ్ ఆపేశారు, ఎక్కువ చర్నింగ్ చేయట్లేదు పిఎంఎస్లో. అది చాలా మందికి అవేర్నెస్ లేదు దాని గురించి. సో కాబట్టి ట్యాక్సెస్ ఎక్కువ పడట్లేదు. రిటర్న్స్ చూస్తే చాలా కంపెనీస్ ఉన్నాయి, బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి, అబ్నార్మల్ రిటర్న్స్ ఇస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా డబుల్ రిటర్న్ ఇచ్చిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో అదండి పిఎంఎస్ గురించి. అదొక మిత్ అంతే మార్కెట్లో. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.